ముందుగా సభాధ్యక్షుడు కొండముట్ల నాగేశ్వరరావు గారికి ప్రజాసేవలో 10 మందికి సాయం చేయాలంటే ముందుకు వచ్చే వ్యక్తి కొండముట్ల నాగేశ్వరరావు. నాకు తెలిసి కింద స్థాయికి మేలు జరగాలి, నా తోటివాడు బాగా ఉండాలని కోరుకునే వ్యక్తి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ కందిమళ్ళ వాసుదేవరావు గారిని పిలవటం చాలా సంతోషకరదాయకమైన విషయం. ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను. కరోనా సమయంలో ఎంతోమందికి ఆయన వైద్యం చేశాడు. చాలామంది అయ్యా మేము డబ్బులు ఇవ్వలేం, నా వరకు నేను నలుగురిని చేయిస్తే వాళ్ళు మేము డబ్బులు ఇవ్వలేం, మా దగ్గర ఈ 10 రూపాయలు ఉన్నాయా అంటే వెళ్ళిపోండి అని అంత దాతృత కలిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ ఆఫీసు ప్రారంభోత్సవం చేయడం అనేది నాకు చాలా సంతోషం. నేను ఆయన ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా వేసిన విషయం. ఇంకోటి కూడా ఇట్లానే డాక్టర్ గారు మంచి పేరుంది కందిమళ్ళ వాసుదేవరావు గారికి. చిలకలూరుపేటలో ఒక పేదల డాక్టర్గా గతంలో కోడెల శివప్రసాద్ గారికి రూపాయి డాక్టర్ అనే ఒక పేరుంది గద్దించిన కాలంలో. అట్లాగనే కందిమళ్ళ వాసుదేవరావు గారు కూడా అంత గొప్ప వ్యక్తిగా అంత మంచి పేరు తెచ్చుకోవాలని 10 మందిలో అందరూ పిలిచారు. ఆయన ఒక సర్వీసు అక్కడ హాస్పిటల్లో కూడా మానేసి మీ అందరి కోసం రావడం జరిగింది. ఆ వ్యక్తిత్వం గురించి నేను చెప్తాను. డాక్టర్ గారిని పొగడాలని ఇంకోటి కాదండి. ఇక్కడ వ్యక్తిత్వం మనిషికి అనేది చిన్నవాడి దగ్గర కూడా మనం సమానంగా చూడాలి, గౌరవంగా చూడాలనే భావన కలిగిన వ్యక్తి కందిమళ్ళ వాసుదేవరావు గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో అంతమందిని ఉంది ఈ కాంపౌండర్ల అసోసియేషన్ నర్సులుగా అందరితో కూడా గ్రామీణ వైద్యులుగా అందరితో కూడా ప్రతిపాటి పుల్లారావు గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రస్తుత ప్రతిపాటి పుల్లారావు గారి దగ్గర నేను ఆయన మొట్టమొదటి రాజకీయాల్లో వచ్చిన రోజును పెట్టి ఆయన ఏంటంటే ఉన్నాను. ఆయన అనుంగ సోదరుడిగా ఎక్కడే పోయినా కానీ నా సొంత బ్రదర్ అని చెప్తాడు. ఆయన అమ్మట ఉంది. ఈ కార్యక్రమాలను 37 కూడా 6 ఎలక్షన్లో కూడా ఆయన అమ్మట మేము చేయడం జరిగింది. పోయిన ఎలక్షన్లో ఎవరైతే ఉన్నారో ఈ గ్రామీణ వైద్యులు కానీ ఏపీ కాంపౌండర్స్ అసోసియేషన్ కొండముట్ల నాగేశ్వరరావు గారు తీసుకొస్తే వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అయితే 2 చెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 చెట్లు స్థలాలు ఇస్తానని ఇటీవల పేపర్లో మీ అందరూ చూసే ఉంటారు. ఎవరైతే ఈ కాంపౌండర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దాం అని ప్రతిపాటి పుల్లారావు గారు ఇప్పుడు నాకు ఫోన్ ద్వారా ఒక 10 నిమిషాల క్రితం నేను మీటింగ్ చెప్పబోయే ముందు అడిగాను, అన్న నేను మాట్లాడమంటావా లేదని అడిగాను. ఎస్, తప్పనిసరిగా మాట్లాడు, వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది నేను చేయడానికి ఎప్పుడు నేను 24/7 ఎప్పుడైనా నేను సహాయపడతాను. వాళ్ళు సాయం చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం అందంగా ఉన్నాం. అదే కాదు, ఇంకో మాట కూడా చెప్పాడు. మేము చెప్పింది ఏంటంటే ఆ రోజు అది కూడా చెప్తున్నా, అందరికీ స్థలాలు ప్రభుత్వం తరఫున వచ్చే స్థలాలు తప్పనిసరిగా ఇప్పిస్తామని పుల్లారావు గారి దగ్గర మేము అక్కడ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ రోజు అదనంగా పుల్లారావు గారు శాసనసభ్యులు గారు అన్నగారు ఈ నియోజకవర్గాన్ని దశ మార్చే వ్యక్తి. ఈ నియోజకవర్గం ఇంతకుముందు శాసనసభ్యులు ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది, ఈ నియోజకవర్గం అద్భుతంగా తీర్చిదిద్దిన మహా వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు. ఆయన ఇంకో మాట కూడా ఆ కాంపౌండర్ అసోసియేషన్ అందరికీ తోడు చెప్పు చీనా కిట్కోలో ఎవరైతే టౌన్లో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో, ఎవరికైతే ఇల్లుండో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కిట్కోలో ప్రవేశిద్దాము అది కూడా చెప్పమని నాకు చెప్పి ఉన్నారు. మీరు అందరూ కూడా ఎవరైనా కానీ అవసరమైన వాళ్ళందరూ కూడా మన కొండముట్ల నాగేశ్వరరావు కలవండి. పుల్లారావు గారి దగ్గర మీ లిస్ట్ ఇవ్వండి, ఇద్దాము. అందరికీ కూడా మీ అందరికీ కిట్కో గృహాలు కూడా ఇప్పిద్దాం. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్థలాలు ఇప్పించినప్పుడు స్థలాలు ఇప్పిద్దాం. ఇంకొక మాట అడిగారు మీ అందరూ, ఏమన్నారు, మాకు ఆఫీసు స్థలం లేదని. అది కూడా తొందరలోనే ఆయన ద్వారా ఒకసారి ఆల్రెడీ చూడటం జరిగింది, అది కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా పుల్లారావు గారి ద్వారా మీ అందరికీ ఎవరైతే ఉన్నారో చిలకలూరుపేటలో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా చేసి పెడతామని ఈ డాక్టర్ గారి ముందు నేను చెప్తా ఉన్నాను.